మీలో తులారాశికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా? అయితే నా దగ్గరికి 2022లో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా అనుకుంటా. ఇప్పుడు డివైడ్ అయింది. జనగాం డిస్ట్రిక్ట్‌లో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ చిన్న రోడ్ల పైన బండి పెట్టుకొని బజ్జీలేసే అమ్మాయి. సో, ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ కూలి పని చేస్తూ ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, అమ్మాయి. రెండో అమ్మాయి తులారాశి స్వాతి నక్షత్రానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి నేను 4 ½ ఇయర్స్ ముందు కరెక్షన్ ఇచ్చాను. ఆ అమ్మాయి కాయ కష్టం చేస్తూ రూపాయి, రూపాయి కూడబెట్టుకుంటూ ఒక వైన్ షాప్‌కి రీసెంట్‌గా తెలంగాణలో టెండర్స్ వేసింది. అనూహ్యంగా ఆ అమ్మాయి తలరాత ఎలా మారిందంటే ఎవరి కిందనైతే ఇన్ని రోజులుగా ఆమె చేతులు కట్టుకొని నెల నెల డబ్బులు తిరిగిచ్చిందో వారితో పాటు సమానంగా దర్జాగా డబ్బులు తీసుకునే స్టేజ్‌కి వెళ్ళింది. అనూహ్యంగా ఆ జిల్లాలో ఆ అమ్మాయి పేరు మీద వేసిన టెండర్ ఆమెకు తగిలింది. ఆమె రీసెంట్‌గా కాల్ చేసి, "గురువుగారు మీ దగ్గరకొచ్చి 2 సంవత్సరాలయింది. సో, నా పాపకు తులా నక్షత్రం, తులారాశి స్వాతి నక్షత్రం, అదృష్టం తలరాతలు మారుతాయి అంటే మేము నమ్మలేదు. మాకు రైట్ టైం స్టార్ట్ అయింది. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు" అని ఆనంద బాష్పాలతో చెప్పిందండి. సో, ఒక్కరి జీవితం మన వల్ల ఒక్కరు బాగుపడితే మన జీవితంలో ఇంకా అంతకు మించిన ఆనందాలు ఏమీ ఉండవు. ఒక్కసారి తులారాశి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. సంఖ్యలు సపోర్ట్ చేస్తేనే మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఇది 100కి 100% నిజం.